ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని మనం దేవుని దగ్గర నేర్చుకుందాం. ఇవి మనకి ఎంతో శక్తిని ఇస్తాయి. సిలువ ధ్యానాలంటే మనం ఏదో ఊరికే టైం లేక టైం పాస్ చేసుకోవడం కోసం ఇక్కడికి రావట్లేదు. దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విత్తనాలు వేయంగానే పంట రాదు. అలాగే మనం విత్తనాలు వేస్తున్నాం. ఈ 40 దినాలు, ఈ 40 దినాల పంట మీరు త్వరలో కోస్తారు. హల్లెలూయా. ఈ జీవితంలో ఈ సంవత్సరం ఈ లెంట్ ప్రేయర్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో చెప్తున్నాను, ఖచ్చితంగా మీ పంట రిజర్వ్ చేయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు మీ పంటని మీకు సమృద్ధిగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రేమని మర్చిపోడు ఆయన. దయచేసి ఈ రోజున ఒక అంశాన్ని మీతో మాట్లాడతాను. సాధారణంగా ఈ సిలువని ఎందుకని, ఈ సిలువలో శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఆశ్రయించాలి అని మనం ఎందుకు భావిస్తున్నాం, ఏంటి కారణం అనేవి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఈ సిలువని ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు చాలా హైలైట్ చేశాడు. ఈ సిలువ శక్తి ఉంది, మరి దాంట్లో నేను అతిశయం అన్నాడు. ఈ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నాం. సిలువలో ఏముందంటే నో కండమ్నేషన్. అంటే సిలువను ఆశ్రయించిన వ్యక్తి, సిలువ యొక్క శక్తిని ఆశ్రయించిన వ్యక్తికి శిక్షా విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజున ఈ విషయాన్ని కొంచెం నేర్చుకుందాం. సాధారణంగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్ష ఖచ్చితంగా జరుగుతుంది. అది దేవుని పద్ధతిలో అయినా కూడా, లేకపోతే లోకానుసారంగా అయినా కూడా తప్పు చేస్తే శిక్ష ఖచ్చితం. అయితే దేవుడు యేసు ప్రభువారు ఈ శిక్షని భరించలేకే ఈ ప్రతి సంవత్సరం ఏటేటా మేకలు, ఎడ్లు, బలులు ఇచ్చేవారు. అయితే ఈ శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఇది ఎవరికి కూడా శిక్ష అనుభవించాలని ఆశ ఉండదు. కొంతమంది కావాలని తప్పు చేయరు, కానీ కొన్ని పరిస్థితులు తప్పు చేసేలాగా చేస్తాయి. చేసినా కూడా శిక్ష భరించాల్సిందే. శిక్ష భరించేటప్పుడు ఎందుకు ఈ తప్పు చేశాను అనే భావన కలుగుతుంది. కలిగిన ప్రయోజనం ఏం లేదు, ఖచ్చితంగా శిక్ష భరించాలి. అయితే ఇలాంటి పరిస్థితే రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా కలిగితే అర్థం కాదు మనకి, అయ్యో నేను రక్షించబడ్డాను కానీ తప్పు చేశాను, తప్పు చేస్తే శిక్ష అయితే ఖచ్చితంగా నాకైతే తప్పదు, శిక్ష అనుభవించాలి అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితే అపోస్తలుడైన పౌలు గారికి కూడా కలిగినప్పుడు ఆయన అనుకుంటున్న మాటలు ఒకసారి జస్ట్ 1-2 జ్ఞాపకం చేసుకుని, క్రీస్తు సిలువలో మనకి ఎందుకు కండమ్నేషన్ లేదు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదివి ముందుకు వెళ్దాం దయచేసి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. దయచేసి తర్వాత మరలా 20 చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఆ 7వ అధ్యాయం ఇంటి దగ్గర మీరు చదువుకోండి. చదివిన తర్వాత ఆయన స్ట్రగుల్ అయ్యి అయ్యో తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ మేలు చేయాలని ఆశ నాకు కలుగుతుంది, కానీ మేలు చేయాలని తప్పు చేస్తున్నాను. తప్పు చేయగానే నాకేమొస్తుంది, శిక్ష కలుగుతుంది. ఇలా చాలా స్ట్రగుల్ అయిపోయి ఆయన ఈ మాటలు చెప్తున్నప్పుడు దానికి ముందుగా ఇంకొక మాట కూడా అంటాడు. చూడండి, 16వ వచనం చదవండి, 17వ వచనం. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని
గాని ఆ. దాని చేయుట ఆ. నాకు కలుగుటలేదు. దానిని చేయుట నాకు కలుగటలేదు. అంటే చేయాలని ఉంది మంచి, కానీ చెడే చేస్తున్నాను. చేయడం వలన ఆ లాస్ట్కి ఏమన్నాడు అంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు. అంటే శిక్ష ఏంటి? చివరికి పాపము ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. అంటే మన జీవితాన్ని నాశనం వైపు తీసుకెళ్ళిపోద్ది. నాశనం వైపు తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పి ఆయనకి చాలా బాధ కలిగింది. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చేయకూడదు నేను, కానీ తప్పు చేస్తున్నాను, కానీ ఈ శిక్ష పడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నుండి నా జీవితము రోజు రోజుకి నాశనం వైపుకి వెళ్తుంది. ఎందుకంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ చెడు చేశాను. దాని శిక్షని అనుభవిస్తూ మరణమునకు లోనవుతుంది నా శరీరం. కాబట్టి నేను ఏం చేయాలి? నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆయనలో ఆయన ప్రశ్నించుకుని ఒక మాట చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. అంటే దేవునికి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఈ ప్రశ్న వేసి ఎందుకు చెల్లించాడంటే, ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు అంటే అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అంటే నువ్వు మన తరం గడిచిపోయినాక కూడా ఇప్పుడు అనే మాట అది కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన శుభవార్త. అంటే క్రీస్తు సిలువని మనం ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే, క్రీస్తు నందుంటే ఒకవేళ నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా, ఒకసారి యేసయ్య సిలువని గనక నువ్వు ఆశ్రయిస్తే, ఆ సిలువని గనక నువ్వు ధ్యానించుకుంటే ఖచ్చితంగా నీకు ఏ శిక్షా విధియో లేదు. ఇది రాంగ్ టీచింగ్ అనుకుంటారు చాలామంది, కానీ ఖచ్చితంగా యేసయ్యని నమ్మిన ప్రతి బిడ్డ ఇప్పుడు అనే మాట చాలా నీ జీవితంలో ఎప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు అంటే నువ్వు బ్రతికినంత కాలము ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఒకవేళ నువ్వు పాపం తప్పు చేసినప్పుడు ఆ టైంలో నువ్వు తప్పు చేసినప్పుడు ఆ టైంలో క్రీస్తు యేసునందుంటే గనక, క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే ఏ శిక్షా విధియు లేదు. ఏంటి కారణం? ఎందుకు శిక్షా విధి లేదంటే, నీకు బదులుగా సిలువలో ఆయన నువ్వు చేసిన తప్పుని శిక్ష అనుభవించాడు. ఈ విషయాన్ని మీకు చాలాసార్లు నేను తెలియచేశాను. ఈ రోజున కొన్ని విషయాల్ని మీకు చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. చూడండి, రోమపత్రికలో అంటే తప్పు చేసినప్పుడు మనకి సాధారణంగా ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు తప్పు ఎందుకు చేస్తున్నామంటే చాలా క్లియర్గా పౌలు చాలా క్లియర్గా రాశాడు. పొరపాటు ఎందుకు చేస్తున్నామంటే తప్పు చేయాలని ఎవరికి ఉండదు, కానీ పొరపాటు చేయడానికి నువ్వు కారణం కాదు, మన పితరుడైన ఆదాము కారణం. నీ ప్రతి తప్పుకి కారణం ఎవరు? ఆదాము. అంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి నువ్వు మంచిగా జీవిస్తున్నా నువ్వెవరు? పాపివే. క్రీస్తుని అంగీకరించినంతసేపు నువ్వు పాపివే. అందుకని ఆయన ఏమన్నాడు చూడండి, మన మీద పాపమును మన మీద మోపలేదు దేవుడు. ఆయన ఏమన్నాడంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై, తీర్పు అంటే నువ్వు తప్పు చేస్తే ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. తీర్పు ఒకటే తప్పు వలన వచ్చింది. అంటే ఇప్పుడు జరిగే తప్పులన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు చేసే తప్పులన్నిటికీ, మనం చేస్తున్న తప్పులు, లేకపోతే రాబోయే తరం చేసే తప్పులు, పాపాలు, వీటన్నిటి కారణం ఎవరు? ఒక్క అపరాధమే. ఒక్క అపరాధము తీర్పు తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చింది? మనుష్యులందరికీ శిక్ష అనండి అందరూ. శిక్ష అంటే శిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తప్పు చేస్తే రాలే. ఆదాము తప్పు చేస్తే ఒక్క అపరాధం చేశాడు. ఒక్క అపరాధం చేస్తే తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటి?
మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు కలుగుటకు ఎలాగు ఎలాగు కారణమాయను. అంటే నీ పొరపాట్లన్నిటికీ కారణం ఎవరు చెప్పాలి? ఎవరు? నువ్వు కాదు. ఎవరు? ఆదాము. ఆదాము కారణం. నీ తప్పులన్నిటికీ కారణం ఎవరు? ఆదాము. అంటే ఒక్క అపరాధం చేశాడు ఆయన. చేస్తే మనుషులందరికీ, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మనుష్యులుగా పుట్టారో వాళ్ళందరికీ శిక్షావిధి అంటే శిక్ష కలగడానికి కారణమైంది. ఒక్క తప్పు. అంటే ఆదాము తప్పు చేస్తే అపరాధం ఏం తీసుకొచ్చింది? శిక్షను తీసుకొచ్చింది. అపరాధము శిక్షను తీసుకొచ్చింది. అయితే అలాగే ఒక పుణ్య కార్యము వలన రాసుకోండి ఈ రోజున, అపరాధం ఏం తీసుకొచ్చింది నీకు? ఆదాము యొక్క అపరాధము శిక్షను తీసుకొచ్చింది. కానీ అలాగే ఒక పుణ్యకార్యం. ఈ మాట నాకు చాలా ఇష్టం తెలుగులో. అంటే మనం అంటాం సాధారణంగా, బయట చాలామంది అన్యులు ఈ మాట వాడతారు, పుణ్యకార్యం అంటారు. అసలైన పుణ్యకార్యం ఇది. హల్లెలూయా. సిలువ కార్యం అంటే ఇదే ప్రపంచంలో పుణ్యకార్యం. ఇక ఇంతకు మించి పుణ్యకార్యం లేదు. పుణ్యకార్యం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే సిలువ. హల్లెలూయా. ఆ పుణ్యకార్యం ఏం చేసిందంటే, పుణ్యకార్యము కృపాదానము మనుషులందరికీ. అంటే ఆదాము తప్పు చేస్తే శిక్ష వచ్చింది, అపరాధము శిక్షను తీసుకొచ్చింది. కానీ యేసు ప్రభువారి యొక్క ఒక పుణ్యకార్యం ఏం చేసిందంటే అందరికీ, మనుషులందరికీ జీవప్రదమైన నీతి. అంటే యేసుని నమ్మితే నీకు నీతే. నీకు ఒకవేళ నువ్వు ఏదైనా శిక్షని కోరుకుంటావేమో, ఆ శిక్ష ఏంటంటే నీతినివ్వడమే. హల్లెలూయా. నీతే నీకు ఇచ్చే బహుమానం. అంటే యేసుని నమ్మితే ఆ పుణ్యకార్యం నిన్నేం చేసిందంటే, పుణ్యకార్యం అంటే ఏంటి? ఆ పుణ్యకార్యం సిలువ మరణం. హల్లెలూయా. ఆ సిలువ మరణం నీకు ఏం తీసుకొచ్చిందంటే నీతిని తీసుకొచ్చింది. అంటే అపరాధము శిక్షను తీసుకొస్తే, ఆదాము ద్వారా వచ్చిన అపరాధము శిక్షను తీసుకొస్తే, యేసు ప్రభు సిలువ అనే పుణ్యకార్యము జీవప్రదమైన నీతిని తీసుకొచ్చింది. హల్లెలూయా. నిజంగా యేసయ్యని ఎంత కొనియాడితే నీకు నీ జీవితంలో ఇలాంటి నీతి వస్తుంది చెప్పండి. మనం చేసే అన్ని మిస్టేక్ అంటే మనం ఎప్పుడు కూడా మన మనస్సు ఏం చెప్తుందంటే దొంగతనము, హత్యలు అవే తప్పులు అనుకుంటాం. తప్పులు అవి కాదు. నువ్వు ఏ చిన్నది చెడ్డ తలంపు తలంచినా అది మిస్టేకే. అది దేవుని దృష్టిలో హత్యతో సమానమే అన్నాడు కదా. నీ సహోదరుని దోషి అంటే చాలు. ఏంటిది? హత్య చేసినట్టు, నరహత్య చేసినట్టట. మనం ఎన్నిసార్లు మన సహోదరుల్ని తిట్టుంటాం? అంటే అన్నిసార్లు ఏం చేసినట్టు? హత్య చేసినట్టే దేవుని దృష్టిలో. అంటే ప్రతిసారి నీకేమొస్తుంది? శిక్ష వస్తుంది. కానీ ఆ శిక్షకు బదులుగా యేసుక్రీస్తు సిలువని నమ్మినందుకు, ఆ పుణ్యకార్యాన్ని నమ్మినందుకు, యేసయ్య కల్వరి సిలువ అనే పుణ్యకార్యాన్ని నమ్మినందుకు ఆయన జీవప్రదమైన నీతినిచ్చాడు బహుమానంగా. హల్లెలూయా. ఎప్పుడు కూడా అంటే తర్వాత ఇంకో వచనం కూడా చదివిన తర్వాత నువ్వు ఎలా దాన్ని అప్లై చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఒక మనిషిని అవిధేయత వలన, ఇక్కడ ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాడు. అంటే ఆదాము, మనం చాలాసార్లు ఈ అర్థం అవుదేమో అని చాలా దాన్ని విపులంగా చెప్తున్నాడు అన్నమాట. ఎలా అనగా ఒక మనుష్యుని అవిధేయత. ఆ మనుష్యుడు ఎవరు? ఆదాము అవిధేయత వలన అనేకులు అంటే మనుషులందరూ పాపులుగా చేయబడిరు. అంటే ఆదాము అవిధేయత నీకేం తీసుకొచ్చింది? పాపమును తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఆయన అపరాధము శిక్షను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన అవిధేయత నిన్ను పాపిగా చేసింది, పాపులుగా చేసింది. అంటే అసలు నీకు పాపం చేయాలనే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన అవిధేయత ఏం తీసుకొచ్చిందంటే పాపులుగా చేసింది అనమాట. ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత అంటే యేసు ప్రభు యొక్క సిలువలో చూపించిన విధేయత అంటే ఆయన ఎక్కడ విధేయుడయ్యాడు?
సిలువలో విధేయత చూపించాడు తండ్రికి. కాబట్టి ఆయన సిలువలో చూపించిన విధేయత నీకేం ఒకని విధేయత తీసుకొచ్చిందంటే వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. హల్లెలూయా. అంటే ఆదాము అవిధేయత పాపులుగా చేస్తే యేసు ప్రభు సిలువ యొక్క విధేయత నిన్ను నీతిమంతురాలుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీకు ఎప్పుడు గుర్తుండాలి. ఈ లెసన్ అనేది నీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత కాలము ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు తప్పు చెప్తున్నారని. పాస్టర్ గారు తప్పు చెప్పట్లేదు. నీ మనసులో ఏ తలంపు, రోజులో ఎన్నో చెడ్డ తలంపులు, మన సహోదరుల మీద చెడ్డ తలంపులు రావా? అంటే వాళ్ళు ద్వేషించమా? ద్వేషించిన ప్రతిసారి హత్య చేసినట్టే. తర్వాత ఇంకొక చోట అంటాడు, మేలైనది చేయగోరి చేయకపోతే అది పాపము. తర్వాత నువ్వు విశ్వాస సహితము కానిదేదో అది పాపము. అంటే పాపం అంటే ఏదో కత్తిపెట్టి పొడి చేసి హత్య చేయడమే కాదు. పాపం అంటే ఏంటి? విశ్వాసము కానిదేదో అది పాపం. నువ్వు యేసు సిలువను నమ్మకపోతే పాపం. యేసయ్య మరణ పునరుద్ధానాలు నమ్మకపోతే పాపం. ఇదివరకు 2 తెగలు ఉండేవి, పరిసయ్యులు, సద్దుకయ్యులు. పరిసయ్యులేమో పునరుద్ధానాన్ని నమ్ముతారు, సద్దుకయ్యులు నమ్మరు. ఇలా వాళ్ళలో ఏదో డిఫరెన్స్ ఉంది. అంటే నమ్మకపోతే ఏంటది? పాపమే. విశ్వాసము కానిదేదో పాపము. అలాగే మేలు చేయగోరి చేయకపోతే పాపము. అంటే ఎన్నిసార్లు మనం పాపం చేయట్లేదు? అంటే ప్రతిసారి నీకు పాపం చేసిన ప్రతిసారి నీకు ఏం రావాలి? ఆదాము లెక్క ప్రకారంగా అపరాధం చేస్తే శిక్ష రావాలి. తర్వాత ఆయన అవిధేయత వలన పాపిగా మార్చబడతానే ఉంటావు నువ్వు ప్రతిసారి. అంటే రోజుకి అలా ఎన్నిసార్లు జరుగుతుందో ఆలోచన చేయండి మీరు. ఇదే మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఈ ఆలోచన. కానీ అలాగే అంటే వారి గురించి చెప్పి తర్వాత సిలువను గురించి చెప్పాడు. సిలువ పుణ్యకార్యం. సిలువ అనే పుణ్యకార్యము నీకేం తీసుకొచ్చిందంటే జీవప్రదమైన నీతిని తీసుకొచ్చింది. అలాగే ఆయన విధేయత, సిలువలో చూపించిన విధేయత నీకేం తీసుకొచ్చిందంటే, మనం అనుకుంటాం సిలువ నాకేం తెచ్చిందండి, సిలువలో ఏం శక్తి ఉందంటావు. ఏం శక్తి ఉందంటే నీ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. ఎందుకంటే ఈ కండమ్నేషన్ అనేదే ప్రతి మనిషికి ఉన్న వ్యాధి. ఏంటంటే కండమ్నేషన్ అంటే శిక్షావిధి, ఏదో అపరాధ భావమే మన జీవితాన్ని 99% పాడు చేసేస్తుంది. అపరాధ భావం అంటే నేను తప్పు చేశాను కాబట్టి నా జీవితం ఇలా ఉంది, నేను పొరపాటు చేశాను కాబట్టి ఇలా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆదాము నుంచి వచ్చింది. ఆదాము నుంచి తెచ్చుకున్నావు ఇది. ఈ ఆదాము నుంచి తెచ్చుకున్నది ఏం చేస్తుందంటే నిన్ను మరణం వైపుకి లాక్కెళ్తుంది, అంటే నాశనం వైపుకి లాక్కెళ్తుంది. నువ్వు ఎప్పుడు ఇది జ్ఞాపకం చేసుకున్నా రోజుకి నీ హెల్త్ పాడైపోతూ ఉంటుంది, నీ ఫైనాన్షియల్ లైఫ్ పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే దాని గురించి ఆలోచన చేసి నీ హెల్త్ అంతా పాడైపోద్ది. చాలామంది చూడండి 60 సంవత్సరాల్లో ఉండాల్సిన వాళ్ళు 40లోనే 60 లాగా కనబడతారు. 40లోనే 60 లాగా కనబడతారు. ఎందుకని? కారణం ఏంటంటే నువ్వు సరైన తిండి తినక కాదు, నువ్వు సరిగ్గా ఉండక కాదు. ఎందుకంటే ఏంటి కారణం అంటే నీ మనసులో ఆదాము యొక్క తలంపులు ఉన్నాయి. ఏంటి ఆ తలంపులు అంటే తప్పు చేయగానే నా మీదకి శిక్ష వచ్చేసింది, తప్పు చేయగానే నా మీదకి మరి అవిధేయత చేయగానే నేను పాపిగా మారిపోయాను, నాలో ఇంకా నాకు ఏ కార్యాలు జరగవు, నేను మంచివాడిని కాదు కాబట్టి నా జీవితంలో మంచిని నేను చూడను అనే భావం నీకు వచ్చింది. కానీ నీకు యేసు క్రీస్తుని నమ్మితే, ఆయన సిలువను నమ్మితే ఏంటి ఆ గొప్పతనం? సిలువలో ఎందుకు పౌలు గారు శక్తి ఉందన్నాడు? ఏంటి కారణమని ఆలోచన చేస్తే ఈ ఆదాము యొక్క ఈ మైండ్ సెట్ని అంతటిని సరిచేసేది ఏంటంటే సిలువ కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు చూడండి, నువ్వు తప్పు చేసావు. తప్పు చేయగానే మొదటి ఆదాం ప్రకారం అయితే నీకేం ఆలోచన చేయాలి? శిక్ష వచ్చేసింది, నేను పాపిని, ఈ 2 వచ్చేసినాయి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్నావు. ఇప్పుడు నువ్వు తప్పు చేయగానే నీకేం రావాలి? తప్పు చేయమని కాదు నా ఉద్దేశం. తప్పు చేయగానే నీకేం రావాలి? పుణ్యకార్యం గుర్తుకు రావాలి. తప్పు చేసావు కానీ నీకేం గుర్తుకు రావాలి?
పుణ్యకార్యం, యేసు ప్రభు శిలువ పుణ్యకార్యం గుర్తొస్తే వెంటనే నువ్వు ఎక్కడికి నీ మైండ్ వెళ్తుందంటే ఆయన పుణ్యకార్యమును బట్టి జీవప్రదమైన నీతిని పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తప్పు చేయగానే నీకు ఏం ఆలోచన వచ్చేయాలంటే ఆయన విధేయత, యేసయ్య శిలువలో చూపిన విధేయత నాకేం తీసుకొచ్చిందంటే నీతిని తీసుకొచ్చింది. నువ్వు ఇలా ఆలోచించడం ప్రారంభించు. నువ్వు ఎప్పుడు తప్పు చేసినా సరే, ఒకవేళ మీరు బయటికి వెళ్ళి చెప్తే చెప్పండి, మా పాస్టర్ గారు తప్పు చేయమన్నారని చెప్తే చెప్పండి, పర్వాలేదు. కానీ మీరు పొరపాటు చేసిన ప్రతిసారి నీ మనస్సు నిన్ను గద్దిస్తుంది. నువ్వు ఎప్పుడైతే మిస్టేక్ చేస్తావో నీ మనసు నీకు చెప్తుంది. చెప్పిన వెంటనే నువ్వు ఎక్కడికి వచ్చేయాలంటే, ఏ ప్లేస్కి రావాలంటే మొదటి ఆదాము ప్లేస్లో ఉండకూడదు. మొదటి ఆదాము ప్లేస్లో ఉంటే నీ సిలువ నీ పట్ల వ్యర్థం. పౌలు అంటాడు, సిలువని వ్యర్థము చేయను అంటాడు ఆయన. అంటే సిలువని వ్యర్థం చేయడం అంటే అర్థం ఏంటి? సిలువ మెడలో వేసుకోలేదనా అర్థం? చెవులకి సిలువ తగిలించుకోలేదని అర్థమా? దీని అర్థం ఏంటంటే, సిలువను వ్యర్థం చేయడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు మిస్టేక్ చేస్తావు ఖచ్చితంగా. ఈ శరీరం ఉన్నంత కాలం ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. జరిగిన టైంలో మొదటి ఆదాము స్థానంలో నువ్వు ఉండకూడదు. అలాంటి అంటే మొదటి ఆదాము స్థానం అంటే ఆ స్థానంలో ఉండి ఆలోచన చేయకూడదు. నువ్వు ఆలోచన చేస్తే తప్పు చేయగానే శిక్షకి పాత్రుడవు నువ్వు. ఈ శిక్ష నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పాపం వైపుకి తీసుకెళ్తుంది. పాపం నిన్ను మరణం వైపుకి తీసుకెళ్తుంది. నీ జీవితం క్లోజ్. చాలామంది జీవితాలు పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, ఎందుకంటే దాన్ని ఒక మంచి మాట మాట్లాడతాడు, ఏంటంటే అకాల మరణం అంటాడు. అంటే మనం అకాల మరణానికి పాత్రులం కాదు. యేసుని నమ్మిన ఏ బిడ్డ కూడా అకాల మరణం చెందకూడదు. అంటే దేవుడు నీకు కొంత టైం ఇచ్చాడు, 80, 100, 120 ఇచ్చాడు, అది బ్రతకాలి నువ్వు. కానీ అకాల మరణం రావడానికి కారణం ఏంటంటే సిలువ శక్తి దగ్గరికి లేకుండా పొరపాటు చేయగానే నువ్వు ఏ స్థానంలో ఉండి ఆలోచిస్తున్నావంటే మొదటి ఆదాము స్థానంలో ఉండి నీ ఆలోచన ఏం చెప్తుందంటే, నువ్వు తప్పు చేసావు, శిక్షకి పాత్రుడు, శిక్ష వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ శిక్షను పోగొట్టుకోవడానికి ఇంకో పాపం చేస్తావు. ఆయన అవిధేయత నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణం వైపుకి తీసుకెళ్ళిపోద్ది. కానీ నువ్వు ఎప్పుడైతే తప్పు చేసావో, తప్పు చేయడం ఆదామును బట్టి చేసావు, కానీ ఆ తప్పుని సరి చేసుకోవడానికి దేవుడు సిలువనిచ్చాడు. ఆ సిలువ నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు పొరపాటు చేయగానే ఆ సిలువ స్థానంలోనికి వచ్చేసి ప్రభా, నీ సిలువ, నీ పుణ్యకార్యమును బట్టి నేను జీవప్రదమైన నీతిని పొందుకున్నాను. పొరపాటు చేయడం తప్పే, కానీ పొరపాటు చేయగానే నువ్వు ఏం ఆలోచన చేయాలి? ఏమో ఆలోచన చేయాలంటే, నిజంగా సిలువని నువ్వు అంగీకరించిన వ్యక్తివైతే, నిజంగా సిలువలో శక్తి ఉందని నీకు తెలిసిన వ్యక్తివైతే నువ్వేం ఆలోచిస్తావంటే, ఆ పొరపాటు జరగగానే ఆ యేసయ్య స్థానంలోనికి వస్తావు. వచ్చి ప్రభా, నా పొరపాటుకి సిలువలో నీ పుణ్యకార్యము జీవప్రదమైన నీతినిచ్చింది నాకు. హల్లెలూయా. తర్వాత నీ మిస్టేక్కి ఆ యేసయ్య స్థానంలోనికి వచ్చి నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభా, నేను ఏదైతే అవిధేయత చూపించానో ఆ అవిధేయతకి నీ విధేయత నాకేంది, నీ సిలువలో నువ్వు చూపించిన విధేయత నాకు నీతినిచ్చింది ప్రభా, నీకు వందనాలని చెప్పాలి. మీరు అలా చెప్పి చూడండి. కొన్నిసార్లు నీ జీవితంలో కండమ్నేషన్ అనేది ఉండదు, అంటే శిక్ష, అపరాధ భావము ఉండదు. ఎప్పుడైతే అది ఉండదో నీ మనసులో, నీ జీవితంలో మేబీ మిస్టేక్ చేసి ఉండొచ్చు, కానీ అది మరణం వైపుకి తీసుకెళ్దు, జీవం వైపు తీసుకెళ్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. ఎందుకు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది ఎప్పుడు కూడా మీరు మొదటి ఆదాములో మిస్టేక్ చేశారు, కరెక్టే, కానీ ఆయన యేసుక్రీస్తు స్థానంలోకి వచ్చి నువ్వు ఆలోచన చేయాలి. మిస్టేక్ చేసింది ఆదాము స్థానంలో, కానీ నువ్వు ఆలోచన చేయాల్సింది యేసుక్రీస్తు స్థానంలో ఉండి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి జీవప్రదమైన నీతికి నేను అర్హురాలిని. ఎందుకు అని అంటే, నువ్వు మిస్టేక్ చేస్తే పుణ్యకార్యం నువ్వు చేయాలి. అంటే పుణ్యకార్యం అంటే అదేదో బిర్యానీ తినడం కాదు. పుణ్యకార్యం అంటే ఏంటి? అది సిలువలో నీ కొరకు కొరడాలతో కొట్టించుకున్నాడు ఆయన, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, సిలువలో మేకులతో కొట్టబడ్డాడు, ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా కారిపోయింది, ముళ్ళ కిరీటం కొట్టారు, తల మీద ఉమ్మూశారు, ఆ చేదైన చిరకని ఆయన నోటికి తగిలించారు. ఇది పుణ్యకార్యము.
ఈ పుణ్యకార్యాన్ని నువ్వు తలుచుకుని నువ్వు గనక అది తలుచుకుని, ప్రభా ఇంతటి శ్రమపడి కల్వరి కొండలో నా కొరకు నాకు జీవప్రదమైన నీతినిచ్చావు, నా శిక్ష నువ్వు అనుభవించావు, నా అవిధేయతని నువ్వు విధేయత సిలువలో చూపించి శిక్షను అనుభవించావు, కాబట్టి నాకు నీతి వచ్చింది. కాబట్టి ప్రభా నీకు వందనాలు అనగానే, ఆ సిలువని జ్ఞాపకం చేసుకోగానే నీ స్థానము మరణం వైపుకి వెళ్ళదు, నీ జీవితం జీవం వైపుకి వెళ్తుంది. లైఫ్ ఇంకా ఒకవేళ హిజ్కియా పాత నిబంధనలో ఉండి చనిపోవలసిన వాడు 15 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు. అంటే మనం ఎంత బతకాలి? మనం ఇంకా యేసయ్యని నువ్వు అడిగితే ఆయన ఎంతైనా లైఫ్ ఇస్తాడు. లాజరు కుళ్ళిపోయిన వాడినే తీసుకొచ్చాడు బయటికి వచ్చి. నేను అది ఎప్పుడు ఆ దృశ్యం చూస్తూ ఉంటాను. ఆ బైబిల్లో ఆ 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. ఆ బేతనీయలో యేసు ప్రక్కన కూర్చుని భోజనమును కూర్చుండెను లాజరు అని రాసి ఉంటుంది. ఆ మాట చదివితే అది ఇమాజినేషన్ చేసుకుంటాను. ఎక్కడ సమాధి, ఎక్కడ కుళ్ళిపోయిన వ్యక్తి, ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గర ప్రక్కన కూర్చుని భోజనానికి కూర్చున్నాడు. ఒక కుళ్ళిపోయిన వ్యక్తి యేసయ్య దగ్గర కూర్చుంటే అందరూ చూడడానికి వచ్చారు. వచ్చి చాలామంది విశ్వాసం ఉంచారట. ఆ మాట రాయబడి ఉంటుంది. అంటే అలాంటి జీవితాన్ని బాగు చేసాడు. ఆ పుణ్యకార్యంలో ఎంత శక్తి ఉందో ఆలోచన చేయండి మీరు. అంటే నీ ఆలోచన మారితే చాలు, నువ్వు మరణం వైపుకి వెళ్ళవు, జీవం వైపుకి వెళ్తావు. ఈ సత్యము నీకు ఏ చర్చిలో చెప్పరు. ఇదొక ఫార్ములా. ఈ ఫార్ములా నీకు తెలిస్తే, అలాగని నువ్వు ఎప్పుడైతే ఈ ఫార్ములా మనమేం ఆలోచిస్తామంటే, ఈ ఫార్ములా బాగానే ఉంది పాస్టర్ గారు, కానీ ఇది నేను మొదలు పెడితే నేను ఎక్కువ పాపం చేస్తాను అనుకుంటావు. కానీ నీ పాపం తగ్గిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే కృపలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నీ ఇచ్ఛను చంపేస్తాడు, నీ కోరికని చంపేస్తాడు. నువ్వు చంపుకోవడం కాదు. మనం చాలాసార్లు ఈ 40 రోజులు ఏదో వాగ్దానం చేస్తాం, నేను అది చేయను ఇది చేయనని. 40 రోజుల తర్వాత ఈ 40కి డబల్ చేస్తాం. ఈ 40 రోజులు బిర్యానీ తిన్నాను ఒకవేళ వాగ్దానం చేసుకున్నారనుకో, ఇక 41వ రోజు నుంచి రోజుకి 2 బిర్యానీలు తింటాడు. అందుకని అసలు నువ్వు యేసయ్య సిలువను నమ్మితే నీకు జరిగేది ఏంటంటే, బిర్యానీ అంటేనే అసహ్యం వస్తుంది. అంటే అలాగని బిర్యానీ మీద మీకు అసహ్యం పుట్టాలని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ ఇచ్ఛనే చంపేస్తాడు ఆయన. ఆ కోరికే నీకు ఉండదు. యేసు సిలువలో అంత శక్తి ఉంది. ఇది కనుక మీ జీవితంలో ఇది సిలువ ధ్యానం అని కాదు, కానీ ఇదొక ఫార్ములా లాంటిది. ఇది కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే మీ జీవితంలో ఓడిపోయిన చోట గెలుస్తావు. ఎందుకనంటే నువ్వు తప్పు చేసిందేమో ఆదాము స్థానంలో, కానీ యేసు క్రీస్తునందున్నావు. యేసు క్రీస్తునందుండి ఆయన చేసిన పుణ్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పు చేయడం పొరపాటే, చేయొద్దు, కానీ చేసినప్పుడు నువ్వు మళ్ళీ అదే ఆదాము స్థానంలో ఉండి ఆలోచన చేస్తే నీ మీదకి శిక్ష వస్తుంది. శిక్ష వచ్చి నిన్ను పాపిగా చేస్తుంది. పాపిగా చేసి నిన్ను మరణం వైపుకి తీసుకుపోద్ది. పాపమునకు వచ్చే జీతము మరణము, అంతే. ఆ శాలరీ తీసుకోవాల్సిందే. ఆ శాలరీని మార్చింది ఈ సిలువ. హల్లెలూయా. అది మార్చేసి నీకేమి ఇచ్చిందంటే లైఫ్ ఇచ్చింది. హల్లెలూయా. అసలు పాపం చేసిన వాడికి శిక్ష లైఫా? లైఫ్ శిక్షే, కానీ నీకు లైఫ్ ఇచ్చింది సిలువ అనే పుణ్యకార్యం. అందుకే ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా పౌలు గారు ఆ 2 వచనాలు రాశారు. జాగ్రత్తగా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అభ్యాసం చేయండి. ప్రభా, నేను ఆదాము స్థానంలో ఉంటే ఎలా ఉన్నాను, కానీ క్రీస్తు స్థానంలో నేను ఎలా ఆలోచన చేయాలి అంటే, జీవప్రదమైన నీతి నీ సొంతం. ఎందుకంటే సిలువను బట్టి, ఆయన సిలువలో చూపించిన విధేయతను బట్టి, సిలువలో చేసిన పుణ్యకార్యమును బట్టి మనం చేసిన మన తప్పుని ఆయన తీసుకుని ఆయన జీవాన్ని మనకిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. మరలా ఆయన అంటే వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. గెత్సేమనే తోటలోకి యేసయ్యని పట్టుకోవడానికి వచ్చారు ఆ రాత్రిపూట. అక్కడ అయితే మరలా ఆయన అడిగాడు, అయ్యా, ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఎవరిని వెతుకుతున్నారు? అందుకు వారు నజరేయుడైన యేసుని
అని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక అండర్లైన్ చేసుకోండి. గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. అంటే నన్ను వెతికితే, నన్ను పట్టుకుంటే ఎవరిని వదిలేయాలి? నువ్వు శిష్యుల్ని వదిలేయాలి. అంటే యేసయ్య సిలువకు అప్పగించబడితే నువ్వేమవ్వాలి? విడుదల పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విడుదల ఎక్కడుందంటే యేసు ప్రభు బందీగా పట్టబడ్డ రోజునే నువ్వు విడుదలయ్యావు. హల్లెలూయా. ఇది నేను చదివినప్పుడు నాకు అనిపించింది. గనుక చాలా ప్రాముఖ్యమైన మాట. గనుక యేసయ్య చెప్తున్నాడు వారికి, నేను నీకు కావాలి అంటే, శిక్ష నా మీద నీకు పడాలంటే, ఒకవేళ శిక్షించబడాలని నేను అనుకుంటే మీరు ఎవరిని వదిలేయాలి? శిష్యులందరూ ఎవరు? మంచోళ్ళ? చెప్పండి, మంచోళ్ళ? ఆ 12 మంది జీవితాలు చదవండి ఇంటికి వెళ్ళి, ఎలా ఉంటాయి తెలుస్తుంది. సిలువ తర్వాత కూడా ఉంటాయి మిస్టేక్స్. అంటే వీళ్ళందరినీ ఏం చేయాలి? యేసయ్యని పట్టుకుంటే వారందరినీ వదిలేయాలి. హల్లెలూయా. ఇది పుణ్యకార్యము. సిలువలో మామూలు మాట కాదు. సిలువ అంటే ఏదో మనం వాడుక పదం కాదు. సిలువ అంటే సిలువలో ఎప్పుడైతే సిలువకు నన్ను పట్టుకోవడానికి వచ్చారో మీరు, గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. వీరిని పోనీయుడి అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి. నేను నీకు కావాలంటే వాళ్ళని వదిలేయాలి. హల్లెలూయా. ఈ మాట నన్ను చాలా బలపరిచింది. ప్రభా, నన్ను ఎవరైనా పట్టుకోవాలనుకుంటే, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే, నన్ను ఎవరైనా శ్రమ పెట్టాలనుకుంటే, నా మీద ఎవరైనా నన్ను ఏదైనా చేయాలనుకుంటే ముందుగా నిన్ను పట్టుకుంటే నన్ను వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇది చాలా బలమైన మాట. ఆయన పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టేయాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను కావాలా మీకు? అయితే వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఎవరు? మేబీ అబద్ధికులే కావచ్చు, తప్పు చేసిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళకి బదులుగా నేను మీ దగ్గరికి వస్తాను, మీకు పట్టుబడతాను. కానీ వాళ్ళని వదిలేయాలి. యేసయ్య 2000 సంవత్సరాలైంది మనల్ని వదిలిపెట్టమని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, యేసయ్య చెప్పాడు, వదిలేశారు. వాళ్ళని వదిలేసి యేసయ్యని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇంకా మనం ఏమంటామంటే, నన్ను పట్టుకో. మన పాట ఉంది ఏమని, నన్ను పట్టుకో, ఏదో చేయి పట్టుకో. అంటే యేసయ్య అంటున్నాం అనుకోండి, పర్వాలేదు. కానీ చాలాసార్లు మనం పాట ఏమో అలా పాడుతున్నాం. కానీ మనది ఎలా ఉంది? సాతానా నన్ను పట్టుకో, పాపమా నన్ను పట్టుకో, నాకు శిక్ష విధించండి, నేను శిక్షకు అర్హురాల్ని, పాత్రుడను, ఏమేమో డైలాగ్స్ మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి గమనించండి, మనల్ని శిక్షించాలనుకుంటే ఆ రాత్రి యేసయ్య ఆ మాట అనేవాడు కాదు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే పాపుల్ని వెతకాలి. యాక్చువల్గా శిక్షకి పాత్రుల్ని వెతకాలి. కానీ యేసయ్య దగ్గర ఏ పాపము లేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను వెతకుచున్న ఎడల వారిని పోనీయడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ నిన్ను పట్టుకుందాం అనుకుంటే, నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ శక్తి అయినా సరే నిన్ను పట్టుకోవాలనుకుంటే యేసయ్యని పట్టుకోవాలి, నిన్ను వదిలేయాలి. హల్లెలూయా. అందుకని నీకు వ్యతిరేకంగా ఏది పనిచేయదు. కానీ నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. తప్పు చేయగానే యేసయ్య స్థానంలోనికి రావాలి. వచ్చి, ప్రభా, నీ పుణ్యకార్యం, సిలువ అనే పుణ్యకార్యము, సిలువ అనే విధేయత నాకు నీ జీవప్రదమైన నీతినిచ్చింది అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పాపంలో పట్టబడి వ్యభిచారం చేసింది. చాలా పెద్ద నేరం చేసింది, వ్యభిచారం చేసింది. వ్యభిచారంలో పట్టబడి వాళ్ళందరూ కలిసి ఆమెని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాక యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ఏమడుతున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ 10వ వచనమా? చదవండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. మోషే మాకు చెప్పాడు. కాబట్టి ఆయనను నీవేమి చెప్పుచున్నావని నీ అభిప్రాయం ఏంటి అంటే, మోషే అభిప్రాయం ఏంటి? మోషే ద్వారా వీళ్ళు విన్న వాక్యం ఏంటి? వ్యభిచారం చేస్తే రాళ్ళు రువ్వి చంపేసి ఆమెని పాతిపెట్టేయాలి. ఇది మోషే
చెప్పిన వర్తమానం. కానీ అయినను. నీ వర్తమానం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, లేకపోతే ఈమె పట్ల నీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ దయచేసి ఈ రాత్రి వచ్చిన వారిలో ఎవరికి ఏ కష్టం ఉందో నాకు తెలియదు, కానీ యేసయ్యకి నీ మీద ఒక అభిప్రాయం ఉంది, ఆ స్త్రీ మీద ఒక అభిప్రాయం ఉంది యేసయ్యకి. అంటే పట్టుకొచ్చిన వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది, ఆ వాక్యం రాసిన మోషేకి ఒక అభిప్రాయం ఉంది ఆ స్త్రీ పట్ల, కానీ వీళ్ళందరికంటే వేరే అభిప్రాయం యేసయ్యకి ఉంది. హల్లెలూయా. నీ పట్ల అందరికీ, ప్రపంచం అంతటికీ ఒక అభిప్రాయం ఉండొచ్చు నీ మీద, కానీ యేసయ్యకి నీ మీద ఒక అభిప్రాయం ఉంది. ఈ రాత్రి అభిప్రాయం ఏంటో చూద్దాం. చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఎవరైతే చేయలేదో, ఇంగ్లీష్ బైబిల్లో అంటే గ్రీకులో అలా ఉందట, ఏమనంటే మీలో వ్యభిచారం చేయనివాడు మొదట రాయి వేయమని ఉందట. గ్రీకు ఒరిజినల్ బైబిల్లో అలా ఉందట. మనం గ్రీక్ చదవలేదు, కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీలో వ్యభిచారం చేయని వ్యక్తి మొదట రాయి వేయండి అనగానే వాళ్ళ చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవాళ్ళ వరకు అక్కడ రాసింది. ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయారు. అంటే అందరూ ఏం చేశారు? వ్యభిచారం అనే పాపం చేశారు. పాపం చేసినాడే అంటాం కదా, దొంగ అని అరుస్తున్నాడట. ఇక దొంగ అరిస్తే ఆయన ఎవడు పట్టుకుంటాడు చెప్పండి? దొంగ అని అరుస్తుంటే ఇంకెవడికి తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళు అందరూ అదే పాపం చేశారు, కానీ ఈమెను పట్టుకుని వచ్చారు. చూడండి, మీరు గమనించండి, యేసు ప్రభువారు ప్రేమ గలవాడు అనడానికి ఎంత గొప్ప నిదర్శనం అంటే, ప్రపంచంలో మోషే ధర్మశాస్త్రం పాటించే వాళ్ళందరికీ ఈమె అంటే మంచి అభిప్రాయం లేదు. అలాగే మోషే రాసినప్పుడు కూడా కఠినమైన మాటలే అవి, దేవుడిచ్చినవే, కానీ శిక్షకి పాత్రులు. అప్పుడు కుమారుడు సిలువకి రాలేదు కాబట్టి ఆ మాటలు ఇవ్వబడ్డాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య అభిప్రాయం తెలుసుకున్నారో వీళ్ళు అడిగారు, అయ్యా నీ అభిప్రాయం ఏంటి? మరి మోషే మాకు ఇలా చెప్పాడు, మా అందరికి కూడా ఆయన చెప్పినట్టే చేయాలని ఉంది, ఈమెను చంపేయాలని ఉంది అంటే ఆ యేసయ్య అన్నాడు, మీలో తప్పు చేయని వాడు రాయేయమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే మిగిలి. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా శ్రమలు ఇబ్బందులు కలిగితే అందరి అభిప్రాయము నిన్ను శిక్షించాలనే, నువ్వు తప్పు చేశావు కాబట్టి శిక్షకి నువ్వు అర్హుడు అంటారు. కానీ యేసు ఒక్కడే నీ ప్రక్కన ఉంటాడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినా నీ ప్రక్కన నిలబడేది ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. అందుకే సిలువలో శక్తి ఉంది. సిలువలో ఎందుకు శక్తి ఉందంటే సిలువ భరించి నీ ప్రక్కన ఉంటాడు. అందరూ విడిచిపెట్టేయచ్చు, మేబీ అందరూ వెళ్ళిపోయారు, శిక్షించాలని వచ్చారు, మంచి చేయాలని రాలేదు, వాళ్ళు శిక్షించాలని వచ్చారు. కానీ శిక్షించాలని వచ్చినోడు కూడా ఎవడూ లేడు, అందరూ వెళ్ళిపోయారు. యేసు మాత్రమే మిగిలేను. నీ జీవితంలో, మన జీవితంలో మిగిలేది ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? వారెక్కడ అంటే నీ ఎక్యూజర్ ఎక్కడ? ఈ రాత్రి ఈ ప్రశ్న ఇంటికి వెళ్ళాక వేసుకోండి. నిన్ను ఎక్యూజర్, నీ మీద నేరం మోపిన వాడు ఏడి? నీ మీద నువ్వు తప్పు చేసావని చెప్పిన వ్యక్తులు ఏరి? లేకపోతే నీ మనస్సాక్షి చెప్పుంటుంది, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ పేదరికం అనుభవిస్తున్నావు, ఈ తప్పు చేసావు కాబట్టి నీ ఆరోగ్యం పాడైపోయింది, ఈ మిస్టేక్ చేసావు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పిన ఆ ఎక్యూజర్ ఏడి? ఎక్యూజర్ అంటే నీ మీద నేరస్థాపన చేసిన వాడు ఏడి? చాలామంది వచ్చారు కదా నీ మీద నేరస్థాపన చేసి, ఏరి వాళ్ళందరూ ఏరి? యేసయ్య సిలువను నమ్మితే నీ మీద ఎక్యూజర్ ఉండడు. హల్లెలూయా. నీ మీద నేరస్థాపన చేసే వ్యక్తులు ఉండరు, ఉన్నా వాళ్ళు నిలవరు. హల్లెలూయా. నేరస్థాపన జరగదు. ఎందుకంటే నువ్వెవరు బిడ్డవంటే యేసు బిడ్డవి.
యేసు నీ పక్షమున నిలబడగా, ఆయన సిలువ శక్తితో నువ్వు కనుక నింపబడితే నీ మీద ఎక్యూజర్ ఉండడు. ఈ రాత్రి ఒక గొప్ప శుభవార్త, నిన్ను ఎవరైతే నేరస్థాపన చేస్తున్నారో నీ మీద, వాళ్ళు ఉండరు. ఆయన అడిగాడు, అమ్మ నీ మనస్సాక్షిని లేకపోతే నీ శరీరాన్ని రాళ్లతో శిక్షించి చంపేయాలనుకున్న ఆ ఎక్యూజర్స్ ఏరి ఎక్కడున్నారు? ఆ నేరస్థాపకులు ఏరి? లేకపోతే నిన్ను అవమానపరిచారు ఆమెని. అంతమందిలోకి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు, హీరోల్లాగా వచ్చారు. అందరూ వచ్చి ఆమెను అవమానించారు. అందరి మధ్యలో ఆ స్త్రీ తల ఉంచుకుని బహుశా తల ఉంచుకుని దిగజారిపోయి ఇక నా బ్రతిక అయిపోయింది అనే స్థితిలో ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఏ స్త్రీ కూడా అలాంటి అవమానం తట్టుకోలేదు. మరి ఎందుకు చేసిందో, ఆమె జీవితం ఎలా ఉందో మనకు తెలియదు, ఆమె ఏ కష్టాల్లో ఉండి ఆ పని చేసిందో. కానీ అందరూ తప్పు చేయనిలాగా వచ్చి ఆమెను నిందించారు. కానీ ఆమె మాత్రం తలదించుకుని సిగ్గుతో ఇంకా నేను మరణిస్తానేమో కొన్ని నిమిషాల్లో అనే ఆలోచనలో ఉండొచ్చు. కానీ సిలువ శక్తి, సిలువ మోయబోతున్న యేసయ్య ఆయన భరిస్తాడు కాబట్టి ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాకు ఆ మాట రీసౌండ్ వచ్చింది, ప్రభా నిజంగా మా మీద ఎన్నోసార్లు రోజంతా నేరస్థాపన చేసే ఆలోచనలు, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది, అలా చేసావు కాబట్టి అలా జరిగింది, నేరస్థాపన జరుగుతూ ఉంటుంది మనసులో. కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గానే అంటారు, నువ్వు తప్పు చేసావురా, ఇలా చేసావు లేదా అలా చేసావు, అందుకే ఇలా ఉన్నావు, ఇలా శిక్ష అనిపిస్తున్నావు అంటారు. అంటే యేసయ్య ఒక మాట అడుగుతున్నాడు, నీ మీద నేరస్థాపన చేసిన వారు ఎక్కడ? ఎవరుండరు. యేసయ్యని సిలువని నమ్మితే, మీరు ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, సిలువ అనే పుణ్యకార్యాన్ని నమ్మితే నీ మీద ఎక్యూజర్ ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద నేరస్థాపన చేసే వ్యక్తులు ఉండరు. తర్వాత చదవండి. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా ఇప్పుడు అంటే నీ మీద నేరస్థాపన చేసేవాడు ఉండడు, తర్వాత నిన్ను శిక్షించే ధైర్యం ఉన్న వ్యక్తి ఎవడు ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి తప్ప నిన్ను శిక్షించే అధికారం ఎవరికి లేదు. కానీ నీ శిక్షను కూడా ఆయన సిలువలో భరించాడు కాబట్టి ఇంకా నిన్ను శిక్షించే ఎవరికి అర్హత లేదు. ఈ శుభవార్త చెప్పి ఈ రెండు విషయాలతో ఆమెను ధైర్యపరిచి తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి. ఈరోజు మన అంశం ఏంటంటే నో కండమ్నేషన్. అంటే నీకు కూడా ఏం లేదు, శిక్ష లేదు. చాలామంది అది వదిలేస్తారు, అది వదిలేసి తర్వాత మాట చదువుతారు. ఏంటి తర్వాత ఏముంది, ఇకను పాపము చేయకు, ఈ మాటే హైలైట్ చేస్తారు. కానీ యేసయ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమ్మ నీ మీద నేరస్థాపన చేసిన వారు లేరు, నిన్ను శిక్షించుదామని వచ్చిన వాళ్ళు ఎక్కడా లేరు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇది గుడ్ న్యూస్. ఎందుకనంటే సిలువలో నీ కొరకు ఒక పుణ్యకార్యం జరగబోతా ఉంది. హల్లెలూయా. సిలువలో రక్షకుడు విధేయత చూపించబోతా ఉన్నాడు నీ కొరకు. నీ అవిధేయతకి విరోధంగా విధేయతను చూపించబోతా ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడద్దామా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ శిక్షా విధి లేదు నీకు. క్రీస్తు దగ్గర ఉంది ఆమె, క్రీస్తు దగ్గర ఉంది కాబట్టి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్ష అంతా యేసయ్య భరించాడు. దయచేసి గమనించండి. తర్వాత ఇంకో మాట ఉంది, చదవండి. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అంటే ముందు బహుమానం ఇచ్చాడు, తర్వాత ఇక నువ్వు పాపం చేయొద్దన్నాడు. దేవుని యేసయ్య సిలువ మనకేం చెప్తుందంటే, బహుమానం ఫస్ట్ తీసుకో, తర్వాత పాపం చేయకు. బహుమానం వచ్చిన తర్వాత పాపం చేయవు. నువ్వు జీవప్రదమైన నీతి బహుమానం నీకు, అది నీ దగ్గర ఉంటే నువ్వు పాపం ఎందుకు చేస్తావు? కానీ నువ్వు అది యాక్సెప్ట్ చేయడానికే నీకు ఇబ్బంది, అది అంగీకరించట్లేదు కాబట్టి పాపం వైపు నువ్వు మళ్ళీ చూస్తున్నావు. అయ్యో తప్పు చేస్తానేమో. నువ్వు అసలు ఒకసారి తీసుకో, అది సిలువలో నుంచి యేసయ్య దగ్గర నుంచి నువ్వు ఆ జీవప్రదమైన నీతిని ఒకసారి గిఫ్ట్గా తీసుకుంటే పాపం చేయవు. ఇక పాపం చేసే అలాంటి ఆలోచన నీకు రాదు. నేను చెప్పాను కదా, కోరికను చంపేస్తాడు ఆ జీవప్రదమైన నీతి గిఫ్ట్ నీ దగ్గర ఉంటే. దయచేసి ఆ గిఫ్ట్ ఇచ్చి ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పి ఇంకో మాట అన్నాడు. చదవండి.
అవ్వలేదు. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ స్త్రీ చీకటిలో బ్రతికింది. యేసయ్య ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, చీకటిలో బ్రతికింది, కానీ ఆయన ఎవరు? వెలుగు. ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు? ఆ పట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడికి తీసుకొచ్చారు? ఆమెని వెలుగు దగ్గరికి తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ చీకట్లో ఉన్నవేమో, వెలుగు దగ్గరికి వచ్చావు నువ్వు. సిలువ అనే పుణ్య కార్యం దగ్గరికి వచ్చావు. కాబట్టి నేను వెలుగు, చదవండి, నేను వెలుగు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. హల్లెలూయా. చెప్పాను. అంటే నీ జీవితంలో సిలువ అనే పుణ్యకార్యము, సిలువ అనే విధేయత, యేసుక్రీస్తు వారు సిలువలో చూపించిన విధేయతని నువ్వు నమ్మితే నీ జీవితంలో వెలుగులో ఉంటావు. హల్లెలూయా. మేబీ చీకటి నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆ పుణ్య కార్యంలోనికి వచ్చేస్తావో నువ్వు చీకటి నుంచి వెలుగులోనికి వచ్చావు. కాబట్టి ఎప్పుడు కూడా నీ చీకటిని తీసేస్తుందా? చీకటి వెలుగుని తీసేస్తుందా? వెలుగు చీకటిని తీసేస్తుంది. ఇప్పుడు చూడండి, మేము రాగానే ఇక్కడ ఏముంది? చీకటి ఉంది. స్విచ్ చేయగానే వెలుగు రాగానే ఏం పోయింది? చీకటి పోయిందా? వెలుగు పోయిందా? చీకటి పోయింది. అంటే నీ జీవితంలో తప్పు చేసి ఎక్కడికి రావాలి? తప్పు చేయమని మళ్ళీ ఇక్కడ చెప్పారు, అక్కడికి వెళ్ళి తప్పు చేయమని నేను చెప్తలేదు. తప్పు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. వెలుగులోకి రాగానే ఏమవుతుంది? నీ చీకటి వెళ్ళిపోద్ది, అంతే. జీవప్రదమైన నీతి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య సిలువ అనే పుణ్యకార్యము, దాన్ని నువ్వు నమ్మితే నీ చీకటికి జీవితం వెలుగ్గా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రోజున 3 విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. నీ శిక్షకు బదులుగా యేసు ప్రభు శిక్షించబడ్డాడు సిలువలో, ఆయన పుణ్యకార్యం. తర్వాత నీవు యేసులో ఉంటే నీ ఎక్యూజర్స్ నీ దగ్గర ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను శిక్షించేవారు ఉండరు. తర్వాత నీ చీకటిని వెలుగ్గా మార్చేస్తుంది ఆ పుణ్యకార్యం. కాబట్టి దయచేసి నేను వర్తమానం ముగిస్తూ ఉండగా యేసయ్యని, అందుకే పౌలు గారు చెప్పిన మాట, నేను ఎంతటి దౌర్భాగ్యుడను ఫస్ట్ అనుకున్నాడు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయనకు ఆన్సర్ దొరికిందో, యేసు క్రీస్తు ద్వారా నా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి అప్పుడు అన్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ రోజున ఒకవేళ నీ కండమ్నేషన్ ఏమన్నా నీ మనసులో అపరాధ భావం ఉంటే ఈ రాత్రి ఇక్కడే వదిలిపెట్టి యేసయ్యతో ఒకటే మాట చెప్పు, ప్రభా, ఆదామును బట్టి నేను అవిధేయత చూపించాను, ఆదామును బట్టి పాపం చేశాను, ఆదామును బట్టి నాకు శిక్ష కలిగింది, కానీ నిన్ను నేను అంగీకరించాను. కాబట్టి సిలువ అనే పుణ్యకార్యం ద్వారా నువ్వు సిలువలో చూపించిన విధేయత వలన నాకు జీవప్రదమైన నీతిని బహుమానంగా ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి అంతే. నీ మనసులో నెమ్మది వచ్చేస్తుంది, నీ మనసులో సమాధానం వచ్చేస్తుంది. ఎక్కడ లేని సమాధానము నిన్ను ఆవరించుకుంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ ఆ రాత్రి అంత అవమానించబడి కూడా ఆమె ఎక్యూజర్స్ ఆమె దగ్గర లేరు. ఇంకా ఎప్పుడూ జీవితంలో ఎవరు ఆమెని నిందించే అధికారం లేదు. ఎందుకనంటే ఆ రాత్రి గెత్సేమనే తోటలో చెప్పేశాడు, ఏమని? నన్ను వెదిగితే, నన్ను పట్టుకుంటే గనుక వారిని వదిలేసేయాలి. హల్లెలూయా. నీకు విడుదల, ఆయన పట్టబడ్డాడు కాబట్టి నీకు విడుదల దొరికింది. అది ఆయన పుణ్యకార్యం. కాబట్టి ఈ రాత్రి యేసయ్య పుణ్యకార్యం బట్టి ఒకసారి గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదాం. సిలువ అనే పుణ్యకార్యం అది మామూలు విషయం కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ని మేబీ యూట్యూబ్లో రేపు మార్నింగ్కి వచ్చేస్తుంది. ఈ మెసేజ్ని ఒక్కొక్కరు 100 సార్లు వినాలి. ఎందుకంటే నీ లైఫ్ అంతా ఈ అపరాధ భావంతోనే ముడిపడి ఉంది. అది కనుక ఒక్కసారి వెళ్ళిపోయిందని నీకు తెలిస్తే యేసయ్య పుణ్యకార్యమును బట్టి జీవప్రదమైన నీతి అనే బహుమానం నీ జీవితంలోకి వచ్చిందంటే నీ లైఫ్, మనం అంటాం కదా 3 పువ్వులు 6 కాయలు కాదు, 6 పువ్వులు 100 కాయలు అనుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. అలాంటి లైఫ్ దేవుడిస్తాడు. ఎందుకంటే అలాంటి వచనాలు అవి, వాటిని మీరు ధ్యానించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యూట్యూబ్లో రేపు అప్లోడ్ అవుతుంది, అందరు చూసి చాలామందికి షేర్ చేయండి. షేర్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, అది మనకు అవసరం లేదు. కానీ మీరే ఒక్కొక్కరు మ్యాక్సిమం
ఒక 100 సార్లు వినండి. ఎందుకంటే ఈ మెసేజ్ చిన్న మెసేజే, కానీ దీంట్లో చాలా అర్థం ఉంది. మీరు ధ్యానించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పట్టబడ్డాడు ఆ రాత్రి, గనుక నువ్వు విడిపించబడ్డావు. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.